భావించి తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లిన నటుల్లో చిరస్మరణీయులు గుమ్మడి వెంకటేశ్వరరావు. అలనాటి మేటి తారల నుంచి మొన్నటి తరం వరకు అందరితో నటించారు ఆయన. 76 ఏళ్ల వయసులో 52 సంవత్సరాలు కళామతల్లికే అంకితం ఇచ్చిన ఈ నటుడు దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. రేపు ఈ మహానటుని వర్ధంతి. పట్టులేని ముసిలివోని పట్టివైన వీడను సిట్టి తండ్రి బ్రహ్మదేవుని సిట్టెలించేలే దేవుని సిట్టెలించేలే బాబు ఏలేలో ఏలేలో. కొలతల విషయంలో కొందరు ఖచ్చితంగా ఉంటారు, ముఖ్యంగా ఔషధాలు తయారు చేసేవాళ్ళు. మరి సినిమాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆంగిక వాచక అభినయాల్లో అలాంటి కొలతలు పాటించి తెలుగు చలనచిత్ర సీమలో గుణచిత్ర నటనకు పర్యాయ పదంగా నిలిచిన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. అదృష్ట దీపుడు చిత్రంతో వెండి తెరకు పరిచయమైన ఈయన పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. భగవంతుడు దాని జీవితాన్నే మార్చాడు బాబు. ఇక మనం ఏం మార్చే మీరు అలాంటి సరే బాబు, మీ ఇష్టం. మీకది నా బిడ్డ, మీ బిడ్డ, మీ బిడ్డ. తెలుగు సినిమా రంగంలో గుమ్మడి చేయని పాత్రంటూ లేదు. అన్నగా, తండ్రిగా, మామగా, బాధ్యతలెరిగిన మధ్యతరగతి వ్యక్తిగా, ప్రతి నాయకుడిగా పలు రకాల పాత్రల్లో ఇమిడిపోయారు. రకరకాల మేనరిజాల్ని అనుసరిస్తూ ఆయా పాత్రల ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని ఆకాశానికి తీసుకెళ్లారు గుమ్మడి. నిన్ను తలదన్నిన వీరాధివీరుని మాధవుని దాటి కాగలేక మట్టి పాలైనాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కంటే గొప్పవాడవా? వారిగట్టే నీకు పడుతుంది. అంతటి ధీరవీర చూడమని పుట్టలేదు, పుట్టబోడు. నరకాసురా, నీ అజ్ఞానానికి ఇదే నిదర్శనం. ద్వారకావాసులైన శ్రీకృష్ణుడు విష్ణువే నీ వంటి గర్వాంధులను నిర్జించడానికి అవతరించాడు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ పలు రకాలైన పాత్రలు పోషించిన గుమ్మడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దశరథునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, బలరాముడు, భృగమహర్షి వంటి విశిష్ట పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శారదాదేవి శాపం నన్ను శోక విముక్తుణ్ణి చేసింది. నేను చేసిన ఈ మహాపాపం జన్మ జన్మలకు నన్ను వెంటాడకుండా ఉండాలంటే ఆ శిక్షేదో ఈ జన్మలో అనుభవించడమే మంచిది. నీ వంటి త్యాగధనుని పవిత్ర రక్తంతో తడిసి పునీతమైన ఈ గడ్డ మీద ఇంకొక క్షణం నేనుండతగను. గురుదేవా, నాయన, భావి భారత చరిత్రలో ఏకలవ్య శబ్దం గురు శిష్యుల పవిత్ర అనుబంధానికి సంకేతమై శాశ్వతంగా నిలిచిపోతుంది. సాంఘిక చిత్రాల్లో సాత్విక పాత్రలతో పాటు ప్రతి నాయకునిగా సైతం గుమ్మడి తనదైన శైలిలో నటించి మెప్పించారు. నమ్మిన బంటు, లక్షాధికారి చిత్రాలు ఆయనకు నటనాపరంగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. కొన్ని చిత్రాల్లో విలన్ అంటే ఇలానే ఉంటాడా అనే విధంగా నటించి విమర్శకుల ప్రశంసలను సైతం ఆయన అందుకున్నారు. తప్పులు రాస్తూ దిద్దుకోవడానికి భగవంతుడేమి బడి పిల్లవాడు కాదమ్మా. బాబాయ్, మీతో వాదించలేదు, కానీ ఒక్క మాట నిజం. పూర్ణిమ మనస్సు డాక్టర్ బాబుకి అంకితమైంది. రామరామ, అమ్మాయి చాలా పొరపాటు చేసిందమ్మా. ఇది జరిగే పని కాదు, జరిగే పని కాదు. పాత తరం నటులతోనే కాకుండా కొత్త తరాలి వారితోనూ చేసిన అనుభవం గుమ్మడికి ఉంది. నటనలో కొత్త మేనరిజాన్ని తెచ్చిన గుమ్మడిని పలు అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు సహా కళాప్రపూర్ణ బిరుదును పొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయులే. నీలాంటి సాగుబోతులు ఇంతకాలం శ్రమించడమే తప్పు. నీ విప్లవంలో నీలాంటి గేదాలకు తరలేదు.
మల్లన్న నీకు తమ్ముడు ఏదో తప్పు చేసి ఈసారికి క్షమించి వదిలేసే ఏడుస్తాను ఏదయ్యా, ఏడుస్తాను. ఎందుకు? వీడు చచ్చిపోతాడు ఇంకా. ఈ తాగుపోతాడు నాకు తమ్ముడు. ఇట్టంటాడు నాతో రక్తం వంటి పుట్టినందుకు ఏడుస్తాను.